హలో భయ్యా అండ్ భయ్యేస్, నమస్తే, ఆదాబ్, వనక్కం. ఉదయాన్నే 5:30కి చలిలో లేచి గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళిన భయ్యా వర్త అంటే కాదనే చెప్తా. రివ్యూలోకి వెళ్తే స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉన్న, లవ్ ట్రాక్ బోరింగ్గా ఉన్న సినిమా రేసీగానే వెళ్తుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయనే చెప్పుకోవాలి. టచ్చింగ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్గానే ఉంటుంది అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. హీరో విలన్ కన్ఫ్రంటేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇవే ప్లస్ పాయింట్స్ అనమాట. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కార్తిక్ సుబ్బరాజ్ అనే స్టోరీ రాసింది, లేకపోతే ఆయన స్టోరీని పక్కన పడేసి వేరే స్టోరీతో ఏమైనా సినిమా తీసుకున్నారా అనిపించింది. ఈ రోజుల్లో ఇంత ప్రెడిక్టబుల్ స్టోరీలు నడవబోయ్యా. అండ్ సినిమా కూడా అబ్రప్ట్గా ఎండ్ చేసేశారు. క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే స్పెషల్ అటెన్షన్ తీసుకుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. రామ్ చరణ్ అప్పన్న రోల్లో స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా రోల్లో కూడా బాగానే చేశారు. ఆయన అప్పన్న రోలు గుర్తుంటుంది భయ్యా. ఈయన సినిమాని తన భుజాలపై మోసాడా అనిపించింది. కేర్ అద్వానీ ఓకేనే చెప్పుకోవాలి. అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరామ్ గారు వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారని చెప్పుకోవాలి. ఎస్జే సూర్య గారు ఈ పాత్ర ఏదైనా తన స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కూడా. శంకర్ గారు ఇది మీ కంబ్యాక్ అయితే కాదండి, కాకపోతే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ అనే చెప్పుకోవాలి. మీకు కమర్షియల్ సినిమాలు ఇష్టమైతే, మీకు లాజిక్లు అవసరం లేదు, మ్యాజిక్లే కావాలి అనిపిస్తే ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. రేసీగా బోర్ కొట్టకుండా ఒకసారి అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇక నా విషయానికి వస్తే నేను డిసప్పాయింటెడ్ అయ్యా సినిమాతో. వీడియో నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబు.